రవి గారు, పులివెందుల హత్య కేసు అంటే వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్ళీ వివాదాలు రాజేస్తుంది. వైఎస్ సునీత మళ్ళీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబిఐ ఏమో మా విచారణ పూర్తయిందని కోర్టుకు తెలిపింది. ఏం జరగబోతుంది సార్? చాలా రోజులుగా దాదాపు గత 6-7 సంవత్సరాల 18 చివరిలో అప్పటి నుంచి ఇది ఇలా కొనసాగుతూ ఉంది. దీంట్లో ఎవరి పాత్ర ఏంటి అనే విషయం ఎలా ఉన్నా న్యాయ వ్యవస్థ అత్యున్నతమైన సుప్రీంకోర్టు దీని విచారణ స్వయంగా చేపట్టింది. అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో జరిగితే అక్కడ జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి న్యాయం జరగదు అని డాక్టర్ సునీత వాదించిన తర్వాత సుప్రీంకోర్టు ఆ కేసును తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేసింది. సిబిఐని స్వయంగా విచారించమని ఆదేశించింది. ఆ తర్వాత ఒక అధికారి కూడా సిబిఐలో మారిపోయారు. ఇదంతా అయినప్పటికీ కూడా ఆ కేసు ఇంకా అలాగే ఉండటం అంటే డాక్టర్ సునీత కానీ ఇలా తెలుగుదేశం నాయకులు ఇంకా చాలామంది ఏమో నేరుగా వాళ్ళు అవినాష్ రెడ్డి దీనికి కారణం, జగన్మోహన్ రెడ్డి ఆయన కుటుంబం కారణం అని వాళ్ళు తీవ్రంగా ఆరోపిస్తుంటారు. ఓకే, కేసులు ఇలాంటి దాంట్లో 2 రకాల అభిప్రాయాలు ఉంటాయి. చంద్రబాబు నాయుడు కూడా ముఖ్యమంత్రి అయ్యాక కూడా ఈ మధ్య కూడా నన్ను పక్కదోవ పట్టించారు, నన్నే బురిడి కొట్టించారు అని దానికి గొడ్డలిపోటు, గుండెపోటు ఇదంతా నడుస్తుంది. ఈ సమయంలో అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని డాక్టర్ సునీత వేసిన కేసు సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. సుప్రీంకోర్టు ఏం చేసింది అంటే సిబిఐ మాట ఏంటి, ఒకటి మీ విచారణ అయిపోయిందా లేకపోతే మీరు కొనసాగిస్తారా, మూడోది విచారణ కొనసాగిస్తూ దర్యాప్తు కొనసాగిస్తూ విచారణ చేయమంటారా, మీ అభిప్రాయం మాకు సంపూర్ణంగా చెప్పండి అని కేసు వాయిదా వేశారు. సిబిఐ సుస్పష్టంగా మా దర్యాప్తు అయిపోయింది, మీరు చేయమంటే మళ్ళీ చేస్తాము, ఇంకా కొనసాగించమంటే కొనసాగిస్తాము అని సహజంగా ఎవరికైనా చెప్పేటప్పుడు అంతే చెప్తారు కదా, వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి. కానీ ఇక్కడ స్పష్టమైంది ఏంటంటే సిబిఐ డాక్టర్ సునీత అడుగుతున్నట్టుగా కాదు, అవినాష్ రెడ్డిని బెయిల్ ఉండడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందని కానీ, లేదు మా దర్యాప్తుకి ఇంకా పలానా వాళ్ళు ఉండాలని వాళ్ళు చెప్పలేదు. అయిపోయిందని చెప్పారు. అయిపోయింది, మా దర్యాప్తు అయిపోయింది. దర్యాప్తు అయిపోయిన తర్వాత ఎవరినైనా ఎందుకు అరెస్ట్ చేయాలి లేదా బెయిల్ ఎందుకు రద్దు చేయాలి ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కదా. అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండగా డాక్టర్ సునీత మీద పెట్టిన కేసునేమో చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సుప్రీంకోర్టు సిబిఐ చెప్పిన మీదట వాళ్ళు మేము పలానా రోజు ఆగస్టు 19కో ఏదో దాన్ని ఆ కేసు వాయిదా వేశారు. కానీ దానికంటే ముందు నుంచి మీడియాలో ముఖ్యంగా తెలుగుదేశం అనుకూల మీడియాగా పేరున్న దాంట్లో సిబిఐ ఈ కేసు మొత్తం చేతులు ఎత్తేసింది, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదని పెద్ద పెద్ద శీర్షికలతో రాస్తూ వచ్చారు. సో మీరు అన్నట్టు మళ్ళీ ఇప్పటికి వచ్చేసరికి సిబిఐకి అప్పగించాలి, జగన్ ప్రభుత్వం సరిగ్గా చేయదు అన్న వాదన. ఇప్పుడు సిబిఐ కూడా దాదాపు ఏం చేయడం లేదని ముందుగానే ప్రచారం చేయడం, వాళ్ళు దర్యాప్తు అయిపోయిందని ఎలా చెప్తారు, వీళ్ళని విచారించారు వాళ్ళని విచారించారు అని చెప్పడం, ఇది జరుగుతుంది. ఈ సమయంలో 2 పరిణామాలు. ఒకటి, పులివెందులలో ఒక జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చినప్పుడు అక్కడ తీవ్రమైన ఘర్షణ ఉద్రిక్తత వాతావరణం రావటం, వైసీపీ ఎమ్మెల్సీ మీద దాడి జరిగిందనే వాళ్ళు ఫిర్యాదు. ఆ సందర్భంలో డిఐజీగా ఉన్న పోయే ప్రవీణ్ అనుకుంటా, ఆయన మాట్లాడుతూ అక్కడ పరిస్థితి మీద ఆయన చేసిన వ్యాఖ్యలు వైసీపీ వాళ్ళు కొంచెం వాటికి అభ్యంతరం చెప్పడం, వాళ్ళకి నోటీసులు ఇవ్వడం కొన్ని ఛానళ్లతో సహా ఈ పరిణామాలన్నీ జరిగాయి. ఈ సమయంలో డాక్టర్ సునీత మళ్ళీ అక్కడ మీడియాతో మాట్లాడుతూ పులివెందుల్లో అప్పుడు నాన్నను చంపేసినటువంటి పరిస్థితులు ఇప్పుడు కూడా ఉన్నాయి, ఎంత మాత్రం భద్రత లేదు, నేను భద్రత కల్పించుకొని రావాల్సి వచ్చింది, అవినాష్ రెడ్డి వీళ్ళే చేశారు కాబట్టి ఆయన మీద ఆయన తీసుకొని విచారించాలని ఆమె తనుగా అడుగుతున్నారు. కానీ ఇంతకాలమైనా న్యాయం జరగడం లేదు, నేను న్యాయం కోసం పోరాడుతున్నాను, నా మీదే ఆరోపణ చేస్తున్నారు, నా మీద, నా భర్త రాజశేఖర రెడ్డి మీద అని. ఇది చాలా సున్నితమైన పరిస్థితి. ఎందుకంటే రాజకీయాల్లో కానీ కేసుల్లో కానీ వాద ప్రతివాదులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు. వాటిని నిర్ధారించాల్సింది కోర్టు, న్యాయస్థానంకు దర్యాప్తు చేసి వివరాలు అందించవలసింది దర్యాప్తు సంస్థలు. సిఐడి మీద పోలీసుల మీద నమ్మకం లేదు అంటే సిబిఐని స్వయంగా సుప్రీంకోర్టు రంగంలోకి దించింది. ఇప్పుడు సిబిఐ అయిపోయిందని సుప్రీంకోర్టు చెప్పింది. ఇప్పుడు నాకు వచ్చే ప్రశ్న అంటే ఎవరేం మాట్లాడినా ఎవరి అభిప్రాయాలు ఆగ్రహాలు ఎలా ఉన్నా అత్యున్నత న్యాయస్థానం రంగంలో ఉన్న తర్వాత ఎవరైనా కానీ చేసేది ఏముంటుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ది ఫైనల్ వర్డ్ ఆఫ్ ది సుప్రీంకోర్టు, వర్డిక్ట్ ఆఫ్ ది సుప్రీంకోర్టు. వర్డిక్ట్ ఇస్తారా
మేము మళ్ళీ చేస్తామంటారా? వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకు సిబిఐ అయిపోయింది అన్న తర్వాత మీరు ఫలానా ప్రమోద్ని మళ్ళీ విచారించండి అని సుప్రీంకోర్టు స్వయంగా చెప్తుందా? అంటే దర్యాప్తు ప్రక్రియ తన చేతుల్లోకి తీసుకుంటుందా? ఈ ప్రశ్నలన్నీ ఉత్పన్నమవుతాయి. అయితే ఆమె నిన్న కూడా వాళ్ళ నాన్నగారి సంస్మరణ కార్యక్రమానికి వెళ్ళి అక్కడ కూడా చాలా బాధగా మీడియాతో మాట్లాడారు. పులివెందుల ఉప ఎన్నిక, దాని ఫలితం, ఆ ఉద్రిక్తతలు, వివాదాలు కూడా ఒకవైపు నడుస్తున్నాయి. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో మరొక దఫా ఈ కేసులు, అరెస్టులు, దాడులు తీవ్రంగానే సాగుతున్నాయి. దానికి ఒక సింబాలిక్ ఫోకస్గా వివేకానంద రెడ్డి హత్య కేసు మళ్ళీ రంగం మీదకి వచ్చి కూర్చుంది. ఇది ఎలా ముగుస్తుంది అన్నది మనం ఇంకా చూడాలి. కానీ ఉద్రిక్తత మాత్రం పెరిగింది. పులివెందుల్లో ప్రశాంతంగా ముందు ఉప ఎన్నిక ముగిస్తే ఈ సమయానికి మరి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. కొంత మనం అలా జరగాలని కోరుకోవాలి. న్యాయం జరగాలి. దోషులు ఎవరైనా వాళ్ళకి శిక్ష పడాలి. అంతేకాని ఇంకా రాజకీయంగా వాళ్ళు ఖండించినా వీళ్ళు దండించినా దానివల్ల ఏమవుతుంది కదా. కోర్టే నిర్ణయం తీసుకోవాలి.